హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో స్నాక్ని అయితే చేసేద్దాము. ఎప్పుడూ చేసే లడ్డూలు కాకుండా ఈరోజు జొన్న పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ స్నాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నేనైతే 1 కప్పు బాదం పప్పుని వేసుకున్నాను. బాదం పప్పు ప్లేస్లో మీరు గ్రౌండ్ నట్స్ని కూడా వేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్ని కానీ లేదా బాదం కానీ వేసుకుంటే ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం కొంచెం వేడైన తర్వాత జొన్న పిండిని తీసుకొని వేసుకుంటున్నాము. నేను ఇక్కడ 1 కప్పు బాదం పప్పుకి 2 కప్పుల జొన్న పిండిని అయితే వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం పిండిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, అస్సలు మాడకూడదు. కొద్దిసేపు అలా ఫ్రై చేసుకుని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పిండిని వేసేసుకున్న తర్వాత బాదం పప్పును కూడా వేసేసుకొని 1 కప్పు తురుముకున్న కోకోనట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీనైనా వేసుకోవచ్చు. ఒక 2 వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే స్వీట్నర్ కోసం బెల్లం యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్ అయితే వేసుకున్నాను. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ నేను తీసుకున్న బెల్లం ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది, అంత మాయిశ్చరైజ్గా ఉండదు. ఎందుకంటే ఆర్గానిక్ బెల్లం కదా, కొంచెం మనకైతే లడ్డు అవ్వదు. దీనికోసం నేనేం చేశానంటే కొంచెం బెల్లం ఉంటుంది కదా, బెల్లంని మెల్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మనం పెట్టుకుంటే బెల్లం సిరప్ రెడీ అయిపోతుంది. ఆ బెల్లం సిరప్ని మనం ఇందులో కొంచెం వేసుకుంటూ మనం లడ్డూని అయితే చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ లడ్డు అయితే అవ్వలేదు. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత మనకి ఈజీగా లడ్డు అయిపోతుంది. మీరు దీని ప్లేస్లో నెయ్యిని కూడా కరిగించి వేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు. ఈ విధంగా లడ్డూని ఈజీగా చుట్టేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనిపైన నట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ ఇలా ప్లెయిన్గానే పెట్టేశాను. కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది. సేమ్ సున్నుండ ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. కిడ్స్ స్నాక్స్ బాక్స్లో కూడా దీన్ని పెట్టి పంపించవచ్చు. ఇలా జొన్న పిండితో దోశ, రోటీయే కాకుండా ఇలా స్నాక్స్ కూడా మనం చేసి కిడ్స్కి అయితే ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.